కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 20 మంది మరణించినట్టు తెలుస్తోంది. మండలంలోని బాణాసంచా తయారీ పరిశ్రమలో ఈ పేలుడు జరిగింది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కనే ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు దాదాపు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు చెప్పారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో స్లాబుకు కూడా పగుళ్లొచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాయి. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఈ ఘటన జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. పేలుడు సంభవించినప్పుడు భారీ శబ్దం వచ్చినట్టు వారు తెలిపారు. పేలుడు దాటికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు వెంటనే చేరుకున్నప్పటికీ అప్పటికే అందులో చిక్కుకున్న వారు అగ్నికి ఆహుతయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పేలుడు ఘటనపై ఆరా తీశారు. అక్కడి పరిస్థితులను అధికారులు ఆయనకు వివరించారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.